నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాచారం. ముందుగా ప్రధానాంశాలు. నిరుపేదలకు ఆకలి తీర్చే పథకమే అన్నపూర్ణ. ఖమ్మంలో ₹5 భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా సేవలందించారు. చందుర్తి మండలంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిన్నమనేని. హున్సా గ్రామంలో అనాగరికతతో పిడిగుద్దులాట, 30 ఏళ్లుగా వస్తున్న ఆచారం అంటున్న గ్రామస్తులు. సిరిసిల్ల జిల్లా కనకాపూర్లో కుస్తీ పోటీలు నిర్వహించిన గ్రామస్తులు, విజేతలకు బహుమతులు అందించిన వీడీసీ నిర్వాహకులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో బిర్యానీలో దర్శనమిచ్చిన బొద్దింకలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుడు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ₹5 భోజన పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్నన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఓకే ఓకే అన్న కోటన్నా కోటన్నా సార్లు పని లోపల సైడే ఉండు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మేడం చరణ్ మేడం అందరూ మంచి ఓకే రైట్. ఓకే రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా మంజూరైన ₹1,25,00,000 సీసీ రోడ్లు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ లావణ్య రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో ముందుకు వెళ్తున్నామని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా సేవలందిస్తున్నారని, చందుర్తి మండలానికి పెద్ద మొత్తంలో సీసీ రోడ్లకు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే రమేష్ బాబుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడ తణుకుల నుంచి వారిద్దరి కొత్తగా ఎన్నికై వారిద్దరికి నేను మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చేసుకుంటూ వారు కూడా మరి అనుభవకులు ఇద్దరు కూడా రైతుల కొరకే కష్టపడి పనిచేసి మరింత మరి రైతుల సమస్య పరిష్కారం చేయడంలో కృషి చేయాలని చెప్పి వారిని హృదయపూర్వకంగా మరి ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి అందరూ కూడా మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చేసుకుంటూ తెలుసు. జై తెలంగాణ. సర్పంచులకు స్థానిక ప్రజలకు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ముందుగా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చందుర్తి మండలంలో మన సిసి రోడ్లు 1,25 లక్షలు మన చందుర్తి మండలానికి మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం కూడా ఒక మాట ఇచ్చిన పెన్షన్ల విషయంలో 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి బడ్జెట్ సమావేశంలో హరీష్ రావు గారు ప్రకటించడం జరిగింది. 10,40,000 రూపాయలు ఇస్తే ఆ పైనే పూర్తి చేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు కదా అనే విషయం ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని వారు ఆమోదించి మొత్తం తెలంగాణలో 1,00,000 ఇల్లు కట్టుకోవడానికి వరకు ఇవాళ 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. కాబట్టి మన నియోజకవర్గాన్ని కూడా ఒక 2,000 ఇళ్ళ వరకు మనం కట్టిన అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం క్షుణ్ణంగా దానికి మరి విధి విధానాలు రాగానే ప్రతి గ్రామంలో కూడా అత్యంత నిరుపేదైనటువంటి మహిళలు మీ అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మనందరూ కూడా అన్ని గ్రామంలో పట్టించేటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది కూడా మనకు విజయవంతం చేసుకుంటాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో గత 30 ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు సాయంత్రం పిడిగుద్దులాట ఆడడం జరుగుతుంది. ఈ ఆట మండలం అధికారుల ముందు నిర్వహించడం జరుగుతుంది. జనాల మధ్యన ఓ తాడును కట్టి ఒక చేతితో తాడు పట్టుకొని మరో చేతితో తాడు అవతల ఉన్న వ్యక్తిని కొట్టడం జరుగుతుంది. ఈ ఆచారం గత 30 ఏళ్లుగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. జరగకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతున్న ఉద్దేశంతో కొనసాగుతున్నది. దీనికి అందరి గ్రామ మద్దతు, పెద్దల మద్దతు, ప్రజల మద్దతు, ప్రజలందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు. మా గ్రామం మూసా గ్రామము బోధన్ మండలం నిజామాబాద్ జిల్లాలో చెందిన గ్రామం మూసా గ్రామం. ఈ గ్రామంలో గుద్దులాట పిడి అనగా రంగుల రోజు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆచార ప్రకారంగా గుద్దులాట పిడి అనేది జరుగుతుంది. ఈ ఆచారము కనీసం కొన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఈ జానకి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అరుణా రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వేసవిలో నీటి ఎద్దడి ఉండకూడదని ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నామని, మండలంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు అందించాలని అధికారులను కోరారు. ప్రతి నాయకుడు, అధికారులు మిషన్ భగీరథ నీరు త్రాగి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. మనము 80% మనం బోర్ నీళ్ళనే ఉపయోగిస్తున్నాం. బోర్ నీళ్ళు సంవత్సరానికి మనకి అడగండి పోతున్నాయి.
అవగాహన సదస్సు దీనికి మన గౌరవ చైర్మన్ గారు, సహకార సంఘం చైర్మన్ గారు, అలాగే వైస్ ఎంపీ గారు, అలాగే ఈ మిషన్ భగీరథ ఈ జానకి గారు, మిగతా అధికారులు, వేదిక ముందున్న గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మిషన్ భగీరథ అధికారులు, ఇవాళ మనం రాబోయేది వేసవికాలం కాబట్టి ఈరోజు మనం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గారు వచ్చారు, ఏఈలు ఉన్నారు. దీనికి సంబంధించిన గ్రామాల సర్పంచులు ఎవరి గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వారు తెలియజేసుకొని చాలా చక్కగా చర్చించుకొని దీన్ని మన మండలము ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా ఈ గారిని ఏఈలను కూడా కోరుకుంటున్నాను. ఈ త్రాగునీరు అందరూ సక్సెస్గా ఈరోజు నేను కూడా మిషన్ భగీరథ వాటర్ తాగాను. మీరు కూడా తాగి మిగతా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు సీసీ ఈజీఎస్ వర్క్ల గురించి మనం ఫౌండేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నాకు రుద్రంలో ప్రోగ్రాం ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం విద్యావనరుల కేంద్రంలో కరోనా వైరస్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంఆర్సీ భవనంలో హెల్త్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముస్తాబాద్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సంజీవ్ రెడ్డి, సూపర్వైజర్ లలిత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సిందిగా మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. అది తర్వాత ఏదైనా కూడా బస్సులలో ఇలా మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా దగ్గు కలుగున్న వాళ్ళ మట్టికి మాస్క్ వేసుకోవాలి. లేదా నువ్వు ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే అది ఇంకా మోర్ బెటర్. అండ్ ఈ మాస్ గ్యాదరింగ్స్లలో కూడా ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ జనరల్ హైజీన్, హ్యాండ్ వాష్ టెక్నిక్స్. అండ్ ఎవరైతే హ్యాండ్ వాషింగ్ చేయలేక లాంగ్ ట్రావెల్లో ఉన్నారు అని అంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్, అది శానిటైజర్ జస్ట్ హ్యాండ్స్కి రబ్ చేసుకుంటే అట్లీస్ట్ ఏమైనా వైరస్ డెపాజిట్ అది వాష్ అవుతుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రికాషన్స్. అండ్ మన వాళ్ళు కొంచెము ఈ క్వారంటైన్, ఐసోలేషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే క్వారంటైన్ ఏంటి అని అంటే ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్, వాట్ ఈస్ ఎ క్వారంటైన్? Quarantine is a separation of individuals who are not yet ill but have been exposed to COVID-19. Indaak నేను చెప్పాను isolation for 28 days. దాన్ని మనం క్వారంటైన్ అంటే. ఒకప్పుడు మన క్వారంటైన్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు అది సిటీ మెయిన్ సెంటర్లో పెట్టారు. దాని క్వారంటైన్ హాస్పిటల్ పోయి అది క్వారంటైన్ పోయి ఫీవర్ హాస్పిటల్. సో దట్ ఈస్ క్వారంటైన్. అంటే ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యారో వీళ్ళకి ఉంటేమో అన్న డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని క్వారంటైన్ చేసినప్పుడు వాళ్ళు ఏమవుతుంది అంటే మనకి తెలుస్తుంది. అండ్ సెకండ్ లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 30,000 రూపాయలతో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగిందని వీడీసీ నిర్వాహకులు తెలిపారు. కుస్తీ పోటీలో పాల్గొనడానికి మల్ల యోధులు పరిసర ప్రాంతాల నుండే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమైత్ నగర్ తాలూకా సిద్దన గ్రామానికి చెందిన బాలిక కుస్తీ పోటీలో ఆకర్షణగా నిలిచింది. పోటీలో ప్రథమ బహుమతిగా 3,000 రూపాయలు, 5 తులాల వెండి కడియం అందించడం జరుగుతుందని గ్రామ నిర్వాహకులు సర్పంచ్ నరేష్ తెలిపారు. ఈ కుస్తీ పోటీలను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కుస్తీ పోటీల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సరే సరే నీకు ఒక 10 నిమిషాలలో చెప్తా సరే హెల్మెట్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి నుంచి తాండూరు వరకు పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాండూరు ఐబీలో డ్రైవర్లకు వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రెహమాన్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనకు హెల్మెట్ మనకు కాపాడుతుంది. ఇంత విలువైన ప్రాణాన్ని మనం అది హెల్మెట్ ధరించడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాహనదారులు నడుపుతారో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రమాదం జరిగినప్పుడు మన బాడీలో తల తప్ప ఎక్కడ ఏ పార్ట్స్కు దెబ్బ తగిలినా కానీ మనిషి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. కానీ తలకు దెబ్బ తగిలితే తల వరకు ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని అందులో భాగంగా మేము మా ఆఫీసర్స్ గారు ఉత్తర్వుల మేరకు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతున్నది. ఎక్కడైతే కంటిన్యూగా యాక్సిడెంట్ జరుగుతున్నాయో వాటిని హాట్స్పాట్స్ గుర్తు ఐడెంటిఫై చేసేసి అక్కడ సైన్ బోర్డులు పెట్టడం కానీ తర్వాత ఈ బ్యారికేడ్స్ పెట్టడం జరుగుతున్నది. అందులో భాగంగా ఎవ్రీడే కూడా సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటితో పాటు ఈ హెల్మెట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా విలేజ్లలో హోటల్ కి వచ్చిన కస్టమర్ కి బొద్దింకల బిర్యానీ వడ్డించడమే కాకుండా కస్టమర్ పై హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎయిర్పోర్ట్ బావర్చి హోటల్లో భోజనం చేయడానికి కస్టమర్ వెళ్లగా అతనికి బిర్యానీ తెచ్చిన హోటల్ సిబ్బంది వడ్డించేటప్పుడు బిర్యానీలో కస్టమర్ కు బొద్దింకలు కనపడ్డాయి. బిర్యానీలో బొద్దింకలు వడ్డిస్తారా అని కస్టమర్ హోటల్ సిబ్బంది నిలదీగా నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అని హోటల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపైన కస్టమర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది అవసరం లేదు ఫోటోలు
हो गया अभी नॉर्मल आदमी फूड खाते रहते आगे अगर सब आदमी को ऐसे ही अगर आगे बीमार गिर गए तो कौन रेस्पॉन्सिबिलिटी होटल में जाते इसको नहीं एक बात है आप किचन के बिरयानी खा रहे पैसे दे के खा रहे दुनिया नहीं गढ़ में तो आके नहीं खा रहे जो है बिरयानी खा के फूड इन्फेक्शन हो गया हॉस्पिटल में गिरे तो आप होटल चला रहे ठीक है दुनिया की बीमारी नॉर्मल अच्छा मेंटेनेंस करना है చిన్న వచ్చింది రాసుకోదాం మొత్తం వీడియో తర్వాత చేద్దాం కానీ ఇప్పుడు पूरा मारो एक ना मारो दे दो भाई रोटी के रोटी अलग अलग वाटर बॉटल भी చెప్పండి బాబర్చి హోటల్లో వచ్చి బిర్యానీ తింటా ఉంటే జిల్లా పురుగు వచ్చింది బిర్యానీలో ఆ జిల్లా పురుగు వస్తే ఆయన మేనేజర్ని పిలిచి అడిగితే ఆయన ఏం చేసుకుంటారో చేసుకోమంటుండ్రు ఏంది ఇది పద్ధతి అని అడుగుతున్నాం ఇది ఏంది ఫుడ్ ఇట్లా తినిపిస్తే పబ్లిక్ ఎట్లా ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు మధ్యాహ్నం మేము మండల ఆఫీస్కి వచ్చినాం శంషాబాద్ మండల ఆఫీస్కి వచ్చి అన్నం తిందామంటే బిర్యానీ తిందామని వచ్చినాం ఇక్కడ వస్తే దాంట్లో జిల్లా పొరుగు వచ్చింది బిర్యానీ ఇక ఈ ఫస్టే రోగాల నుంచి బాధపడుతున్నాము స్వైన్ ఫ్లూ కరోనా అంటున్నారు ఇలాంటి ఫుడ్ రియాక్షన్ని హోటళ్లలో మెయింటైన్ చేస్తే జిఎస్ఎంసీ వాళ్ళు అన్నీ చెక్ చేయాలి ప్రతి హోటల్కి లైసెన్స్ ఇస్తారు కానీ వచ్చి మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి మళ్ళీ కిచెన్ మంచిగా మెయింటైన్ చేస్తుండ్రా ఆయిల్ ఏం వాడుతుండ్రా ఏం లేదా అన్నీ చూసుకోవాలి కదా మెయింటెనెన్స్ ఉందా లేదా అని ఉట్టికి వచ్చి పబ్లిక్కి ఏదంటే అది తింటే రోగాలు కాక ఏమొస్తుంది ఉట్టికి పేరు నుంచి ఉన్నారు జిఎస్ఎంసీ వాళ్ళు ఏం పని చేస్తలేరు వాళ్ళు ఉట్టికి పేరు నుంచి అన్నీ మేము అది ఎంతమంది వచ్చిరండి హోటల్కి ఎంతమంది మేము ఒక 4 వచ్చినాం హోటల్ వాళ్ళకి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోమంటారు వాళ్ళు జమ్మికుంట పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ 21వ వార్షికోత్సవ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్ణ కలశాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కణమల్ల విజయ గణపతి దంపతులతో పాటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేశిని స్వప్న కుటుంబ సభ్యులు కౌన్సిలర్ పాల్గొని అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కౌన్సిలర్స్ జరగండి, కొద్దిగా అటు జరగండి. ఓకే వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నిరుపేదలకు ఆకలి తీర్చే పథకమే అన్నపూర్ణ. ఖమ్మంలో ₹5 భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా సేవలందించారు. చందుర్తి మండలంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిన్నమనేని. హున్సా గ్రామంలో అనాగరికతతో పిడిగుద్దులాట, 30 ఏళ్లుగా వస్తున్న ఆచారం అంటున్న గ్రామస్తులు. సిరిసిల్ల జిల్లా కనకాపూర్లో కుస్తీ పోటీలు నిర్వహించిన గ్రామస్తులు, విజేతలకు బహుమతులు అందించిన వీడీసీ నిర్వాహకులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో బిర్యానీలో దర్శనమిచ్చిన బొద్దింకలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుడు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.